2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం. వాళ్ళు చేయలేరు కేటీఆర్ అన్న, వాళ్ళ వల్ల కాదు. ఎప్పుడు చేసి పాడైంది చెప్పు? కాంగ్రెస్ ఏదైనా పని చేసి పాడైందా? 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం. కాంగ్రెస్కి అలవి కాని హామీలు, వాళ్ళ ఆట ఇప్పుడు మొదలైంది. కేటీఆర్ రుణమాఫీ అమలుకు మేం నానా తంటాలు పడ్డాం, లెక్క పత్రం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చి ఇప్పుడు అప్పులంటూ మాపై తప్పు మోపుతున్నారు. అధికారంలోకి వచ్చినాకనే అప్పుల గురించి తెలుస్తున్నదా? హామీలు అమలు చేయలేక శ్వేతపత్రాలు అంటున్నారని విమర్శ. ఇక చూడండి, మీరు ఒక్క డ్రామా, అతి పెద్ద డ్రామా ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇగో ఇప్పుడు కేటీఆర్ అన్న చెప్పింది 100% నిజం. రుణమాఫీ ఎందుకు చేయాలి అసలు రైతులకు? నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇది మీరు ఆలోచన చేయాలి. రుణమాఫీ ఎందుకు చేయాలి? ఏ రైతులకు రుణమాఫీ అవుతుంది? మా ఎస్సీ బీసీ ఎస్టీలకు ఏమున్నది? బొచ్చున్నదా మాకు? మా దగ్గర ఏమున్నది? మా దగ్గర మాకు రుణమాఫీ చేసేదానికి అంత తిప్పి కొడితే మా ఎస్సీ బీసీల దగ్గర ఎక్కువ ఒకని దగ్గర 5 ఎకరాలు ఉంటుంది, ఒకని దగ్గర 2 ఎకరాలు ఉంటుంది, ఒకని దగ్గర 3 ఎకరాలు ఉంటుంది. శిల్కప్రవీణ్ లాంటి వానికి అసలు భూమి, ఎకరం భూమే లేదు. ఎందుకు రుణమాఫీ చేయాలి? ఇప్పుడు ఆట మొదలవుతుంది. ఇప్పుడు నిజమని ఎందుకు రుణమాఫీ చేయాలని ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు అర్థం చేసుకోవాలి దయచేసి. శిల్కప్రవీణ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాడు ఏందా అనుకోవద్దు. ఇక్కడ ఉంటుంది ఆట. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? రైతు భరోసా, రైతు భరోసా, రైతు భరోసా కింద ఎవరికి ఇది ఇస్తాను? రైతులకి ఏంది? 15,000. ఇది బాగా దయచేసి ఇది అందరు షేర్ చేయండి, దయచేసి. రైతు భరోసా కింద రైతులకు 15,000. ఓకేనా? మళ్ళీ రైతుకు మద్దతు ధర అట. రైతు మద్దతు ధర ఎంత? 500 రూపాయలు. మళ్ళా రైతు రుణమాఫీ, రైతు భరోసా రైతులకే పోతుంది 15,000, రైతు మద్దతు ధర రైతుకే పోతుంది 500, రైతు రుణమాఫీ రైతుకే అవుతుంది. ఇక ఇందులో లెక్కలు తేలాలి. ఇక్కడ రైతులు అంటే మన దగ్గర రైతు కూలీలు అధికంగా ఉంటారు. మన దగ్గర రైతు కూలీలు అధికంగా ఉంటారు. మన దగ్గర కూలీనాలు చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన దగ్గర రైతులు తక్కువ ఉంటారు. రైతు కూలీలు అధికంగా ఉంటారు. కౌలు రైతులు అధికంగా ఉంటారు. కౌలు రైతులు ఇక వీళ్ళు అధికంగా ఉంటారా? ఇక వీళ్ళకు ఇవే బెనిఫిట్స్ వర్తించవు. ఎందుకంటే కౌలు రైతు అంటాడు భూస్వామి దగ్గర కౌలు తీసుకుంటాడు. ఆడు ఎస్సీఓడో బీసీఓడో ఎస్టీఓడో ఉంటాడు. ఇక రైతు కూలీలు మనోళ్ళే, ఎస్సీ బీసీ ఎస్టీలు. ఇప్పుడు ఈ రైతు కూలీలకు కౌలు రైతులకు వీళ్ళు ఏమన్నా వర్తిస్తుందా? ఈ 15,000 అంటాను కదా, ఇది భూస్వాముల చేతుల్లో అధికంగా ఉంటుంది. భూస్వాముల చేతుల్లో భూమి అధికంగా ఉంటుంది. భూస్వాముల చేతుల్లో ఉంటుంది. నాకు 100% ఎంత ఉంటుంది అంటే 80% వరకు కూడా 80% కూడా భూమి భూస్వాముల చేతుల్లోనే ఉంటుంది. భూస్వాములు అంటే ఎవరెవరు? రెడ్డిలు, వెలుమలు, కాపులు, కమ్మలు, వీళ్ళు భూస్వాములు, ఈ నలుగురు. ఇప్పుడు ఈ భూస్వాములకే ఈ రైతు భరోసా 15,000 వస్తున్నది. మళ్ళా ఈ భూస్వాములకే రైతు మద్దతు ధర వస్తున్నది. మళ్ళీ ఈ భూస్వాములకే రైతు రుణమాఫీ అవుతున్నది. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? దీంట్లో ఏమైనా న్యాయం ఉన్నదా? సరే, ఈ రైతు మద్దతు ధర పెంచిండ్రు అనుకో, బియ్యం మీద వడ్ల మీద 500 పెంచిండ్రు. వడ్ల మీద ప్రస్తుతం ఎంత ఉన్నది రేటు? 1,000 రూపాయలు ఉన్నదో 1,200 ఉన్నది అనుకున్నాం. దీన్ని 1,700 చేసిండ్రు అనుకో. ఈ రైతు దగ్గర 1,700కు మిల్లోడు కావచ్చు వేరేళ్ళు కొన్నప్పుడు వాడు కింటన్ బియ్యం బయట వచ్చే వరకు ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. ఆ 4,000 కింటన్ బియ్యాన్ని ఎవడు కొనాలి? మళ్ళా ప్రజలు కొంటలేరు. అంటే అన్ని రకాల బెనిఫిట్స్ రైతులకే ఇస్తే, అంటే రైతు రాజ్యం అని చెప్పుకోవడానికి ఇన్ని రకాలుగా పుణ్యానికి రైతులకు ఎందుకు ఇవ్వాలంటున్నా నేను. ఎందుకు ఇవ్వాలి?
రైతు భరోసాని వ్యవసాయం చేయడానికి వాని మీద భారం పడకుండా రైతు భరోసా ఇస్తాను 15,000. మళ్ళా అదే రైతుకి మళ్ళీ 500 ఇస్తాను. మళ్ళా అదే రైతుకి రుణమాఫీ చేస్తాను. పేదోళ్ళనేమో ఇంకింత సంకనాకి ఇవ్వడము, భూస్వాములకేమో ఇవన్నీ కట్టబెట్టడం. ఇది ఆలోచించారా? తాగి మేనిఫెస్టో తయారు చేసినా మీరు? తాగి మేనిఫెస్టో తయారు చేసినట్టున్నారు. మరి రైతు కూలీలు ఏం కావాలి, రైతులు ఏం కావాలి? మా ఇంట్లో ఇదే మా మా ఎస్సీ ఎస్టీల ఇంట్లో ప్రతి ఆడబిడ్డ ప్రతిరోజు ఒక కొడవలు పట్టుకొని కూలికి పోతుంది. మరి ఆమె ఆరోగ్యం పాడైతే ఆమెకి ఏమి ఇస్తాను? ఉచిత వైద్యం ఇస్తానులా? ఆమె బిడ్డను ఆమె కొడుకుని చదువుకోవడానికి ఏమిస్తాను? ఉచిత విద్య ఇస్తానులా? సరే వాళ్ళంటే కొడవలు పట్టుకొని ప్రతిరోజు కూలికి పోయిన్లు, మళ్ళీ వాళ్ళ కొడుకులకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తానులా? అవి ఇయ్యరు. రైతులు 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 అని వాళ్ళ చుట్టూ ఒక సెంటిమెంట్ నల్లి ఇంత వ్యవస్థ ఇంత దుర్మ. ఇంకేంటిది వీళ్ళకు? ఉచిత కరెంటు ఇస్తాను. ఉచిత కరెంటు వాళ్ళకే, భూస్వాములకే. రైతు భరోసా భూస్వాములకే, రైతు మద్దతు ధర భూస్వాములకే, రైతు రుణమాఫీ భూస్వాములకే. దీంట్లో మనకి ఏమవుతుంది తెలుసా? 10 పరక వస్తుంది మనకు. ఇప్పుడు రైతు భరోసా కింద ఇదే మల్లారెడ్డికి అనుకుందాం, ఇదే పలరాజేశ్వర రెడ్డికి అనుకుందాం, ఇదే రేవంత్ రెడ్డికి అనుకుందాం, రేవంత్ రెడ్డి అనుచరులకు అనుకుందాం, రేవంత్ రెడ్డి కాందానికి అనుకుందాం. మనిషికి 100 ఎకరాలు ఉంటే ఎంత పోతుంది? ఇదే మన ఎస్సీ బీసీ ఎస్టీ సాధారణ ప్రజలు గ్రామాల్లో ఉండేటోళ్ళకి ఎంత వస్తుంది? ఈ 15,000 వస్తుంది మనకి. ఎందుకంటే ఎకరమే ఉంటుంది మనకి. ఎకరం నుండి 5 ఎకరాల మధ్య ఉంటుంది ఒక బీసీ ఎస్సీ ఎస్టీకి. ఇది ఎవడో 100 మంది బీసీలు ఉంటే ఏ 5గురికో 6గురికో 10 ఎకరాలు ఉంటుంది. మిగతా వాళ్ళంతా ఈ పొట్ట కోసం వ్యవసాయం చేసుకునేటోళ్ళే. మళ్ళీ వ్యాపారం చేసి దాన్ని వడ్లు అమ్మేసి కోట్లు డబ్బులు వచ్చి ఇంట్లో ఎవ్వరి దగ్గర ఉండవు, భూస్వాముల దగ్గర ఉంటాయి. మరి ఈ సిస్టాన్ని తీసేయాలా లేదా? ఇంత మోసం జరుగుతా అంటే ఈ మోసాన్ని బంద్ చేయాలా లేదా? ఉచిత కరెంట్ ఇస్తా అంటది, రైతు భరోసా ఇస్తా అంటది, రైతు మద్దతు ధర ఇస్తా అంటది, రైతు రుణమాఫీ ఇస్తా అంటది. అంటే అన్ని కూడా వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. మళ్ళా రైతు నష్టపోతే ఆదుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు అతివృష్టి వచ్చింది, మొత్తం పంట కొట్టుకపోయింది వర్షాలతోటి, అప్పుడు ఆదుకో, దానికి మేము మద్దతు ఇస్తాం. లేదు అనావృష్టి వచ్చింది, కరువు వచ్చింది, తప్పకుండా అప్పుడు ఆదుకో, మేము మద్దతు ఇస్తాం. కానీ అన్ని మంచిగా ఉండగానే ఇన్ని ఇచ్చుకుంటా ఇంత దుర్వినియోగం జరుగుతా అంటే ఎవ్వడొక్కడి దీని మీద కనీసం కాన్సన్ట్రేషన్ చేయలేదు. రైతులకి ఎందుకు ఇవ్వాలి? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోడు ఏమన్నా చిన్నోడా? మొత్తమే ఇల్లు లేకుండా, గడపలు లేకుండా, ఇంట్లో ఇంత బువ్వ లేకుండా ఉన్నోని కంటే అద్మానం వీళ్ళు రైతులు లాంటి వాళ్ళు కాదు కదా? తిండికి లేక కోట్ల మంది ఉన్నారు, వాళ్ళకంటే అద్మానం కాదు కదా వీళ్ళు? ఇక్కడ 15,000 వస్తాండే, 15,500 వస్తాండే, 2 లక్షల రుణమాఫీ వస్తాండే, ఇక్కడ ఉచిత కరెంట్ అంటే ఇదో 50-60 వేలు మళ్ళీ ఇవ్వొస్తాండే. అన్ని ఉచితాలు వాళ్ళకే పోతున్నాయి కదా. ఇది జరగాలి, చర్చ 100% జరగాలి. వీళ్ళు తాగి మేనిఫెస్టో తయారు చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇందులో ఇదంతా ఇందులోనే ఉన్నది. తాగి ఇప్పుడు కేటీఆర్ అన్న అన్నది 100% నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు చేయాలి రుణమాఫీ? ఇన్ని ఇచ్చినప్పుడు రుణమాఫీ ఎందుకు చేయాలి? మీకు మేము మనుషులం కాదా? మేము కూలీల మనుషులం కాదా? మా కూలి తల్లులు మనుషులం కాదా? వాళ్ళకి ఏమి ఇస్తాను? బొత్తి ఇస్తానా? మీరు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి పోతే మీరు ఉచిత వృద్ధాప్య పింఛన్లు అని ఇచ్చిండ్రు. వృద్ధాప్య పింఛన్లు ఎంత వస్తాయి? ఏడాదికి వృద్ధాప్య పింఛన్లు వస్తాయి 2,000 అంటే 24,000 వస్తాయి. ఇక్కడ ఒకటేసారి రైతుకు 2 లక్షల రుణమాఫీ అవుతుండే. 2 సార్లు కలిపి వానికి 5,000 10,000 ఇస్తాను సంవత్సరానికి. 2 లక్షల రుణమాఫీ 5,000 ఇవన్నీ చేస్తారా? బడ్జెట్ ఇష్టం ఉన్నట్టు మీ అవ్వ సొత్తులు అయ్య సొత్తులు అని వాడుకుంటారా? మా పేదోళ్ళని పేదలుగానే ఉంచుతారా? ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఇవి ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇట్లా. అవన్నీ నేను ఈ మేనిఫెస్టో చదివిన తర్వాతనే నాకు అసలు మైండ్ అంతా ఒక గ్రనైట్ పెట్టి పేల్ చేసినట్టు అనిపించింది నాకు. ఏంది ఇట్లా ఉన్నోనికే దోషిపెట్టే కార్యక్రమం ఉన్నది. ఇలా పేదోడు లక్షాధికారిని చేసే మేనిఫెస్టో ఇది కానే కాదు. ఇది అస్సలే కాదు. ఇది పేదోని పేదగా చేస్తూ రైతు పేరుతోటి, ఉద్యోగస్తుల పేరుతోటి వీళ్ళని మళ్ళీ కోటీశ్వరులను చేసే పని జరుగుతాను. అది ప్రతిరోజు ఖచ్చితంగా నేను అడుగుతూనే ఉంటా. ఎవడో ఒకడు అడిగితేనే అవి ఆగుతాయి, లేకపోతే ఆగాయి.
ఎకరం భూమి లేదా మా మా ఊర్లోనే మాదిగా వారికే 6,000 గడపలు ఉంటే కనీసం 100 మందికి లేదా భూమి. ఇదే మా ఊర్లో మా బీసీలకు మా గౌడ్లకు 700 మంది ఉంటే 10 మందికి లేదా భూమి. ఇదే మా ముర్దిరాజు కులస్తులు మా ఊర్లో మాదిగా వారితో సమానంగా 300-400 గడుపు ఉంటే అందరు చేపలు పట్టుకుంటారా? మరి భూమి లేనోనికి రైతు బంధు ఎందుకు? భూమి లేనోనికి రైతు బంధు ఎందుకు? భూమి లేనోనికి రుణమాఫీలు ఎందుకు? భూమి లేనోనికి మద్దతు ధర ఎందుకు? మేము ఎట్లా కొనుక్కొని తినాలి బియ్యము? ఇక మళ్ళా కంట్రోల్ బియ్యం మీదే ఆధారపడాలి. మేము మంచిగా అడిగినవి. ఇది మీ ప్రభుత్వంలో ఏనుంటారు కేటీఆర్ అనేది, మీ ప్రభుత్వంలో ఏనుంటారు. ఇక కేటీఆర్ది అధికారం పోయినందుకు బాధ, ప్రభుత్వం ఏర్పాటైన 1 నెలైనా కాకముందే విమర్శల మంత్రి సీతక్క. ఇప్పటి నుండి మిమ్మల్ని అద్దులా పెడితేనే మీరేమన్నా ప్రజలకు ఎక్కడికచ్చ పనులు చేస్తారు, లేకపోతే మీ కాళ్ళు నెత్తికెక్కాయి మళ్ళా.